హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. నవజాత శిశువు మొదలు ఎదిగే పిల్లల దాకా పలు చిన్న చితక ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. బోసి నవ్వులు చిందించాల్సిన పసిపిల్లలు ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఎదిగే పిల్లలకు వాంతులు అయితే తల్లిదండ్రులు ఎంతో గాబరా పడుతూ ఉంటారు. జ్వరం లేకుండా సాధారణ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా కారణం ఏదైనా సరే పిల్లలు వాంతులు చేసుకోవటం సహజమే. ఉదాహరణకు 6 నెలలలోపు శిశువుల్లో 80% మంది ఎక్కువసార్లు వాంతులు చేయటం వెనుక తాగిన పాలు పైకి ఎగదన్నటం, అది కూడా సరిగ్గా తేనుపు తెప్పించకపోవటం వల్ల కావచ్చు. అందుకే వాంతులను ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి, వీటి వెనుక ఎటువంటి ఇతర ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చు, ఈ విషయాలన్నీ ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. పుట్టిన బిడ్డ మొదలు ఎదిగే పిల్లల దాకా వాంతులు కావడం వెనక సాధారణంగా తీవ్రమైన సమస్య ఏదీ ఉండకపోవచ్చు. ఇన్ఫెక్షన్స్, ఏదైనా హానికారక పదార్థం తినడం వల్ల ఇలా పిల్లల్లో వాంతులు వెనక పలు కారణాలుండొచ్చు. సంవత్సరంలోపు పిల్లల్లో వాంతులకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒక కారణం కావచ్చు. అంటే ముందుగా ఏ బేబీ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు వాంతులు అని సిమ్టమ్ వస్తే ముందుగా చూస్తాం. అంటే బేబీకి వామిటింగ్సే ఉన్నాయా, ఇంకా వేరే లక్షణాలు ఏమున్నాయా. ఉదాహరణకి వామిటింగ్స్తో పాటు డయేరియా ఉందా, విరేచనాలు ఉన్నాయా. ఉన్నావైతే అది మోస్ట్ లైక్లీ ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ సాధారణంగా అది వైరల్ ఇన్ఫెక్షన్ చాలా చాలా కామను, ఎస్పెషల్లీ సీజన్స్ చేంజ్ అయినప్పుడు. ఉదాహరణకి వర్షాకాలంలో చాలామందికి అంటే డయేరియా వాంతులు అవుతుంటాయి. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ కావడానికి కారణం ఉంది. అంతేకాదు, పాలు పడకపోవడం కూడా వాంతులు వెనక ఒక కారణం కావచ్చు. సాధారణంగా ఆవు పాలలో ఉండే ప్రోటీన్ బిడ్డకి పడకపోవడం వల్ల వాంతులు కావడం కూడా సహజమే. డబ్బా పాలలో కూడా ఆవు పాల ప్రోటీన్ ఉంటుంది. కడుపులోకి వెళ్లిన ఆహారం తిరిగి అన్నవాహిక, గొంతు దాకా ఎగదనడం మరో సాధారణ సమస్య. అన్నవాహిక చివర పొట్ట మొదటి భాగంలో స్పింక్టర్ అనే కండరం ఉంటుంది. ఆహారం పొట్టలోకి వెళ్లేటప్పుడు స్పింక్టర్ ఓపెన్ అయ్యి అటు తర్వాత మళ్లీ బిగుసుకుంటుంది. ఇది సహజమైన ప్రక్రియ. కానీ ఏడాదిలోపు పిల్లల్లో ఈ మెకానిజం పరిపక్వత చెందకపోవడంతో తాగిన పాలు పైకి రావచ్చు. పడుకోని పాలు ఇవ్వడం ద్వారా అంటే పాలు కిందకు పోకుండా రివర్స్ రావడమే కాకుండా నోటికి చెవికి కనెక్షన్ ఉంటుందండి. సో చెవులకు కూడా పోయి చెవి ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో అంటే ఇది ఒకవేళ చిన్న చిన్న వాంతులయ్యి బిడ్డ బుడుక్కు మన అంటే టిపికల్ డిస్క్రిప్షన్ అది, అలా అయ్యి బిడ్డ గ్రోత్ బాగా ఉండి ఇంకే రకమైనటువంటి సిమ్టమ్స్ లేనట్లయితే దీనికి ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదండి. మరి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలా రీఫ్లక్స్కి ఈ చిన్న బేబీస్లో అంటే, ఒకవేళ బిడ్డ అంటే వాంతులు చాలా ఎక్కువైపోయి, ఒకవేళ బిడ్డ బరువు పెరగకపోయినా, లేదంటే బిడ్డకి చాలా డిస్కంఫర్ట్ ఉన్నా. డిస్కంఫర్ట్ అంటే ఉదాహరణకి మనం అంటారు, పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు, అంటే ఎద కాలుతుంది అంటారు. అంటే ఈ స్టమక్లో అనేది అంటే జీర్ణాశయంలో యాసిడ్ ఉంటుందండి. ఈ రీఫ్లక్స్ అయినప్పుడు ఆ యాసిడ్ వెనక్కి వచ్చి అంటే ఈ ఫుడ్ పైప్లో అంటే అన్నవాహికలో యాసిడ్ ఉండకూడదు, అది వచ్చి ఎప్పుడైతే అన్నవాహికను తాకుతుందో అది ఒక రకమైన మంట కలుగజేస్తుంది. ఆ మంట కలుగజేసి బిడ్డకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లల్లో ముఖ్యంగా 6 నెలలలోపు పాలిచ్చే పొజిషన్, అలాగే ఇచ్చిన తర్వాత తేనుపు సరిగా తెప్పించకపోవడం వల్ల కూడా వాంతులయ్యే అవకాశం ఉంది. పాలు తాగేటప్పుడు గాలి ఎక్కువగా లోపలికి వెడితే కూడా వాంతులయ్యే అవకాశం ఉంది. బాటిల్లో పాలు నిండుగా నింపకపోవడం వల్ల గాలి కడుపులోకి పోవడం, అటు తర్వాత అది పేగులపై భారం పెంచి వాంతయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, బాటిల్ ఫీడింగ్ పిల్లల్లో పాలు వెళ్లే రంధ్రం మరీ పెద్దదిగా ఉండడం వల్ల పాలు కావలసిన మోతాదు కంటే ఎక్కువగా వెళ్లడం కూడా వాంతులు వెనక కారణం కావచ్చు. అదేవిధంగా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత గాలి అయితే పోతుంది. ఈవెన్ మనం భోజనం చేసేటప్పుడు కూడా కొంత గాలి ఆహారంతో పోతుంది. మరి దాన్ని ఎలా బయటికి తీసుకురావాలంటే బర్పింగ్ అంటారు. అంటే మీరందరూ వినే ఉంటారు. అంటే బిడ్డని కనుక నిటారుగా పెట్టుకొని భుజం మీద వేసుకొని ఒక 15-20 నిమిషాలు ఆ వెన్ను భాగంలో నిమరుతూ ఉండాలి. అంటే సాధారణంగా ఏం చేస్తారు పేరెంట్స్ అంటే, ఒక్కసారి తేన్పు రావడం వచ్చిన తర్వాత ఆపేస్తారు. మనకు తేన్పు వస్తే
అంటే గాలి వచ్చినట్టుగా, కానీ రావాల్సిన అవసరం కూడా లేదు, లేకుండానే పోతుంది. నేనేం చెప్తానంటే ఒక 15-20 నిమిషాలు కనుక బర్పింగ్ చేసినట్లయితే అంటే మొత్తం వాంతి తగ్గుతుందని చెప్పను, బట్ తగ్గడానికి అవకాశం ఉంది. ఏడాదిలోపు పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్, మెదడుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాంతులయ్యే అవకాశం ఉంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్స్లో జ్వరం, మూత్రం పోసేటప్పుడు నొప్పితో ఏడవడం, మూత్రం రాకపోవడం లాంటి ఇతర లక్షణాలతో పాటుగా వాంతులు కూడా ఉండొచ్చు. వాంతి ప్లస్ డయేరియా ఉంటే అది మోస్ట్ లైక్లీ పొట్ట ఇన్ఫెక్షన్ అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ సో అనేది అనుకోవచ్చు. అదేవిధంగా వేరే శరీరంలో వేరే భాగంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బాడీ రియాక్ట్ అయ్యి వాంతి అవుతుంది. ఉదాహరణకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. బట్ ఆ వేరే ఇన్ఫెక్షన్లో ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అండి, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్లో కూడా అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు కూడా వాంతి అవుతుంది. బట్ ముందే చెప్తున్నాను, ఇవన్నీ కూడా కామన్ కాదు. కామన్ అంటే ప్రతిదానికి ఇదే అని చెప్పేసి కంగారు పడకూడదు. సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్లో ఏ రకమైన వాంతి అంటే చాలా పెద్ద అంటే సడన్గా వాంతులు అవుతాయి. అదే కాకుండా బిడ్డ యొక్క జనరల్ బిహేవియర్ మారిపోతుంది. అసలు ఎంత చెప్పినా ఎంత సంభాలించినా కూడా ఊరుకోకుండా ఏడుస్తూనే ఉంటారు. దాంతో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. తర్వాత బిడ్డ మనతో ఇంతసేపు మంచిగా ఇన్ని రోజులు మనతో మంచిగా ఆడుకునేవాడు, సడన్గా మనతో ఇంటరాక్ట్ కాడు. అంటే ఇవన్నీ కూడా అట్లా కొన్ని ముఖ్యమైన సీరియస్ కండిషన్స్ వాంతులకి. చిన్నపిల్లల మొదలు టీనేజర్స్ వరకు వాంతులు వెనక బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్య కారణం. ఫలితంగా పొట్ట, పేగులు అనారోగ్యం బారిన పడి వాంతులు, విరేచనాలు కూడా ఉండొచ్చు. ఫుడ్ ఎలర్జీ వల్ల కేవలం వామిటింగ్స్ మాత్రమే కాదు, ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. అవి ఎర్రటి దద్దుర్లు, ర్యాష్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ముఖంలో ఉబ్బరించినట్టు వాపు, ముఖ్యంగా కళ్ల చుట్టూ, పెదవులలో వాపు. ఇది వివిధ స్థాయిల్లో ఉండొచ్చు. మూత్రాశయ ఇన్ఫెక్షన్స్లో భాగంగా జ్వరం, ఇతర లక్షణాలతో పాటుగా వాంతులు కావచ్చు. అంతేకాదు మధ్య చెవి ఇన్ఫెక్షన్స్, అలాగే నిమోనియా, మెనింజైటిస్ ఇవన్నీ కూడా వాంతులకి కారణం కావచ్చు. అప్పటిదాకా నార్మల్గా ఉండి విపరీతమైన తలనొప్పి, వాంతులు అవుతుంటే అవి మెదడు ఇన్ఫెక్షన్స్ ని సూచించవచ్చు. మరో కారణం అపెండిసైటిస్. అపెండిక్స్ అనే భాగం పెద్ద పేగుకి కనెక్ట్ అయి ఉంటుంది. అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, వికారం, జ్వరం ఇవన్నీ కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితిలో వైద్య సహాయం తప్పనిసరి. ప్రమాదవశాత్తు ఏదైనా హానికారక పదార్థం తినడం, తాగడం వల్ల వాంతులు కావచ్చు. అన్నిసార్లు వాళ్ళ మీద కన్నేసి ఉంచలేము. సడన్గా పోయి ఇంటి పక్కన ఉన్న గార్డెన్లో కానీ లేదంటే ఏమైనా తుంచేసి తినడం కానీ, కొన్ని ఉదాహరణకి వైల్డ్ మష్రూమ్స్ అటువంటివి, అదే రకంగా ఏమన్నా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ట్యాబ్లెట్స్ కానీ. కాబట్టి చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలు ఉన్న ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా రీచ్లో లేకుండా ఉండాలి. బయట ఆడుతున్నా కూడా ఒక కన్నేసి పెట్టాలి. మరి ఆ వాంతులు ఏ రకంగా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ క్లూ ఏందయ్యా అంటే ఎవరైనా చూడడం, పిల్లవాడు అది తింటున్నట్టు. లేకపోతే కొన్నిసార్లు మాకు రియల్ లైఫ్లో కూడా చాలా కేసులు అలా అంటే ఎమర్జెన్సీలో చూడడం జరిగింది. కొన్నిసార్లు అన్నీ మేము ఏమై ఉంటుందని అంటే ప్రశ్నించడం మొదలుపెట్టినాక చివరికి ఎప్పుడో ఇంకొక రిలేటివ్ బహుశా ఇది తిని ఉంటాడేమో అన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ డిపెండింగ్ అపాన్ ఏ పదార్థం తిన్నాడు అనే దాన్ని బట్టి బిడ్డ యొక్క లక్షణాలు ఉంటాయి. కొన్ని రకాల మెడికేషన్ తీసుకున్నట్లయితే బిడ్డ డ్రౌజీగా అయిపోవడము, మనకు రియాక్ట్ కాకపోవడము అలా ఉంటాయి. కాకపోతే ఈ వాంతి అయిన తర్వాత ఆలోచన కంటే కూడా అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఆఫ్ ఏదైనా తినకూడని పదార్థాలు తినకుండా బిడ్డ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పటిదాకా పాలు తాగిన నెలల పిల్లలు 6 నెలలు నిండగానే ఘన పదార్థాలు మొదలుపెట్టిన తర్వాత వాంతులు కావచ్చు. ఏడాదిలోపు పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్తో పాటు జ్వరం ఉన్నప్పుడు కూడా వాంతులు రావచ్చు. ఇది సాధారణ కారణం కాకపోవచ్చు. ఇలా పిల్లల వయసు ఏదైనా కూడా సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ని కలిసేలోగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అలాగే లక్షణాల ఆధారంగా ఎటువంటి డయాగ్నోస్టిక్ పరీక్షలు ఉండొచ్చు, చికిత్స ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఒక్కోసారి చిన్నపిల్లల్లో ఆకుపచ్చటి రంగులో పసరు మాదిరిగా వాంతులు అవుతుండడం ఒక ఆరోగ్య సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. పేగు మడతపడడం దీని వెనక కారణం అయ్యుండొచ్చు. అంతేకాదు రక్తపు వాంతులు, విరేచనాలతో పాటు రక్తం పడడం ఇవన్నీ కూడా సీరియస్ లక్షణాలుగానే పరిగణించాలి. ఆకుపచ్చ రంగులో పసరు మాదిరిగా వచ్చే వాంతులు అనేది కొంచెం సీరియస్ లక్షణం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం పేగు మలత పడితే కూడా రావచ్చని. అంటే పేగు మలత పడినప్పుడు అంటే తీసుకున్నటువంటి పాలు కానీ ఏదైనా పదార్థం కిందికి పోవాలి. పేగు మలత పడిందంటే దారికి అడ్డొచ్చింది.
దారికి అడ్డొచ్చినప్పుడు ఏమవుతుందంటే పొట్ట ఉబ్బుతుంది. సో వాంతులు, పొట్ట ఉబ్బడము, మోషన్ రాకపోవడం కూడా, అంటే కంప్లీట్గా మోషన్ రావడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే అంటే బ్లాక్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని అనుకోవడం. అంటే మరి ఇవన్నీ కూడా వాంతులతో పాటు ఈ లక్షణాలు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త వహించి డాక్టర్ని వెంటనే చూసి చూయించుకోవాల్సింది. బట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కంగారు పడకూడదు. ఎందుకంటే కామన్ థింగ్స్ ఆర్ కామన్. ఇవన్నీ కూడా సీరియస్ కండిషన్స్, మనకు అవగాహన ఉండాలి. కానీ ప్రతిసారి వాంతైన అప్పుడల్లా కూడా ఇదే కారణమని మాత్రం కంగారు పడకూడదు. 6 నెలల పిల్లలకి ఘనాహారం మొదలుపెట్టడం తల్లికి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. అప్పటిదాకా కేవలం పాలు తాగేందుకు అలవాటు పడ్డ పిల్లలకి సాలిడ్ ఫుడ్స్ తినడం ఇబ్బందిగా ఉంటుంది. దీనితో కూడా వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంది. అన్ని రోజులు వాళ్ళు పాలు తాగుతూ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని తాగాలనుకుంటారు. తినడం కూడా ఉంటుందని అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. అందుకే మీరు చెంచాతో ముందు ఫస్ట్ స్పూన్ ఫుడ్ పెట్టగానే ఉంచేస్తారు, వాళ్ళు తాగే ప్రయత్నం చేస్తారు. ఆ తాగే ప్రయత్నంలో తినలేరు. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ఒక్కసారి ఇలా ఉంచినంత మాత్రాన, చిన్న వాంతి అయినంత మాత్రాన అది ఆ బిడ్డకి పడలేదు అనుకోకూడదు. జనరల్ రూల్ ఏంటయ్యా అంటే ఒక వారం రోజులు టైం ఇవ్వాలి. అన్లెస్ చాలా సీరియస్గా సింప్టమ్ ఉంది, పెట్టగానే చాలా పెద్ద వాంతి అయిపోతుంది, పిల్లోడు చాలా బాగా ఏడ్చేస్తున్నాడు అంటే అది డిఫరెంట్. పాలపళ్ళు వచ్చే సమయం లేదా టీథింగ్ పీరియడ్ సమయంలో కూడా వాంతులు చేసుకుంటూ ఉంటారు చిన్నారులు. కొందరిలో విరేచనాలు కూడా అవుతూ ఉండడం చూస్తాం. ఇలా ఎందువల్ల జరుగుతుంది అనే విషయం మీద పీడియాట్రిషియన్ మాట్లాడుతూ, టీథింగ్ అనేది వాంతుల్ని తర్వాత విరేచనాల్ని అంటే డయర్ని కలగజేయదండి. టీథింగ్ అయినప్పుడు ఈ చిగుర్లు అనేది బాగా దురద పెడతాయి. ఆ దురద పెట్టినప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది నోట్లో పెట్టుకుంటారు. ఆ నోట్లో పెట్టుకున్న దాని ద్వారా ఇన్ఫెక్షన్ పొట్టలోకి పోయి తద్వారా వామిటింగ్స్ ఆర్ మోషన్స్ అవుతాయే తప్ప నేరుగా టీథింగ్ అవ్వడం అనేది వీటికి కారణం కాదు. అంటే జనరల్గా ఈ ఇన్ఫెక్షన్ మైల్డ్గానే ఉంటుంది, అదే సెట్ అయిపోతుంది. సో కాబట్టి పెద్దగా ఎవరు కంగారు పడరు. కానీ కొన్నిసార్లు ఎక్కువ కూడా కావచ్చు. అంటే మరి దానికి ఏం చేయాలి మనం అంటే కొంచెం చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకోవాలి, ఏమున్నాయి వాళ్ళకి రీచ్లో లేకుండా పెట్టుకోవాలి. తర్వాత టీథర్స్ ఉన్నాయి, అవి క్లీన్ చేసుకుంటూ ఇవ్వడము. తర్వాత చేతులు ఉన్నాయి, ఆ చేతులు కూడా మధ్య మధ్యలో క్లీన్ చేయించుకోవడము. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కొద్దిసార్లు అవుతుంది. బట్ అట్లీస్ట్ మనం ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు వహించినట్లయితే కొంతవరకు ఆ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ కానీ ఆ ఇంటెన్సిటీని కానీ తగ్గించవచ్చండి. ఇక మోషన్ సిక్నెస్ అనేది వాంతులకి మరో కారణం. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు, దిగినప్పుడు, వాహనాల్లో ప్రయాణంతో వాంతులు, వికారం ఉంటాయి. ఇందుకు పరిష్కారంగా ప్రయాణానికి ముందు కడుపు ఖాళీగా ఉండేలా జాగ్రత్త పడడం, తప్పనిసరి పరిస్థితిలో వైద్య సహాయం తీసుకోవడం చేయవచ్చు. స్కూల్స్కి వెళ్లే పిల్లలు సాధారణంగా కడుపు మీద ప్రభావం చూపే ఫుడ్స్ తినడం, సోడా ఉన్న డ్రింక్స్ లాంటివి తాగడం వల్ల తినవలసిన టైంకి తినకపోవడం కారణంగా వాంతులు కావచ్చు. సాధారణంగా పెద్ద పిల్లల్లో వాంతి నుంచి ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్, సోడా ఉన్న డ్రింక్స్ తాగిస్తూ ఉంటారు పెద్దలు. ఇది ఏమాత్రం సరికాదు అంటున్నారు వైద్యులు. డైజెషన్ కానప్పుడు లేదంటే ఇరిటేషన్ అయినప్పుడు పొట్టకి జనాలు ఏమనుకుంటారంటే ఏదైనా కార్బోనేటెడ్ డ్రింక్ అంటే ఈ కోకా-కోలా కానీ లేకపోతే సోడా కానీ ఇస్తే బెటర్ అని. అది సరైనది కాదండి. ఎందుకంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్లో ఇంకా స్టమక్ని ఇరిటేట్ చేసేవి ఎక్కువ ఉంటాయి, యాసిడ్ లాంటివి. సో అవి ఇవ్వకూడదు. వాంతులు వెనక కారణం ఏదైనా సరే డాక్టర్ చేసే క్లినికల్ ఎగ్జామ్ ఆధారం చేసుకుని అవసరమైతే వైద్య పరీక్షలుంటాయి. సాధారణంగా కడుపు ఇన్ఫెక్షన్స్ వల్ల సమస్య అయితే టెస్టులు అవసరం ఉండకపోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పరీక్ష ఏం చేస్తామయ్యా వాంతులు బాగా అయినట్లయితే, మరి డిహైడ్రేషన్ స్థాయి ఏ రకంగా ఉంది అని చూసుకోవడానికి. అంటే ఒకవేళ మనం కనుక గ్లూకోజ్ డ్రిప్ పెట్టి ఐవీ ఫ్లూయిడ్స్, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ అంటాం, అంటే నోటి ద్వారా కొన్నిసార్లు పిల్లలకి బాగా వాంతులు అయిపోతాయి, నోటి ద్వారా ఇచ్చే పరిస్థితి ఉండదు. అటువంటప్పుడు మేము చిన్న డ్రిప్ పెడతాం. డ్రిప్ అంటే గ్లూకోజ్ అంటారు మామూలు జనరల్ లాంగ్వేజ్లో. సో అలా పెట్టినప్పుడు మాత్రం మేము డిహైడ్రేషన్ స్టేటస్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అని చూసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తామండి. అంటే ఇన్ షార్ట్గా పరీక్షలు అనేది వాంతి యొక్క కారణాన్ని కొంతవరకు మేము కన్క్లూడ్ చేసుకున్న తర్వాత దాని అనుగుణమైన పరీక్షలు చేస్తామనండి. పిల్లల్లో అయ్యే వాంతుల విషయంలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని. కేవలం కడుపుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ మాత్రమే అయితే పెద్దగా చింతించాల్సిన పని లేదు. 1-2 వాంతులయ్యి ఏదైనా తింటూ ఆడుకుంటూ ఉంటే ఆందోళన అవసరం లేదు. త్వరగా అరిగే తేలికపాటి ఆహారం తినిపిస్తూ తాగిస్తూ ఉంటే సరిపోతుంది. చాలా చికాకుగా ఏడుస్తున్నాడు, నీరసపడిపోతున్నాడు, తిని తాగింది కూడా వాంతి చేసుకుంటున్నాడు అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. బాగా డీహైడ్రేషన్కి గురైన పిల్లలకి డాక్టర్ సలహా మేరకు
ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తగిన మోతాదులో కలిపి కొద్ది కొద్దిగా తాగించాలి. శిశువుల విషయంలో సాధారణ వాంతులైతే కూడా తల్లి పాలిస్తూ ఉండొచ్చు. అలాగే బాటిల్ ఫీడ్స్ కూడా పప్పు, తేట, సూప్స్, అలాగే మజ్జిగ లాంటివి ఇవ్వొచ్చు. వాంతులు తగ్గే వరకు పళ్ల రసాలు, కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు. 48 గంటలలో పరిస్థితిలో ఏ కొద్ది మార్పు లేకపోతే డాక్టర్ సహాయం తప్పనిసరి. 2 లేదా 3 ఏళ్లలోపు పిల్లలకి వివిధ రకాల ఆహారాలను అలవాటు చేయటంలో భాగంగా కొన్ని ఆహారాలను వారికి పెట్టడం ద్వారా వాంతులవుతాయని, పెట్టకపోవటం లాంటివి మన సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఏదైనా సరే ఆరోగ్యమైన ఆహారం అయితే పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు అనే అవగాహన కూడా తల్లిదండ్రుల్లో ముఖ్యం. 3 ఏళ్లలోపు పిల్లలకి వివిధ హెల్దీ ఆహారాలను ఇవ్వచ్చు. 6 నెలల నుంచి 12 నెలల వరకు వారికి అన్ని ఆహారాలను పరిచయం చేయాలి. ఇక పెద్దలు తినే హెల్దీ ఆహారాలన్నీ కూడా సంవత్సరం నుంచి 18 నెలల పిల్లలకు ఇవ్వొచ్చు. మాంసాహారం కూడా నిస్సందేహంగా కొద్ది మోతాదులో ఇవ్వచ్చు. ఏదైతే చోకింగ్ అవుతుందో, ఉదాహరణకి నట్స్ ఉంటాయి, అంటే ఏదైతే గట్టిగా ఉండే పదార్థాలు, దానిమ్మ గింజలు, అటువంటి చోకింగ్ అయ్యేటువంటి పదార్థాలు తప్పి మిగతా అన్ని పదార్థాలు 1-1.5 ఇయర్ వరకు, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ 1-1.5 వరకు తినొచ్చండి. 2-3 ఇయర్స్ వరకు ఆపాల్సిన అవసరం లేదు. కామన్ ఇంతకుముందు అనుకున్నాము మాంసాహారం అని, అదే రకంగా ఎగ్ కూడా కొంతమంది డిలే చేస్తారు, అవసరం లేదండి. అరౌండ్ 9-10 months to 1 year ఏజ్లో పెట్టొచ్చు. అండ్ మనం అనుకున్నాం ఏదైనా కొత్త ఫుడ్ పెట్టినప్పుడు కొంతగా వాళ్ళకు అంటే ఆ టేస్ట్ అలవాటు అయ్యేంత వరకు టైం తీసుకుని కొంత ఉంచేయొచ్చు, కొంత చిన్న వాంతి కావచ్చు. అంత మాత్రాన అది ఆ ఫుడ్కి ఎలర్జీ అని మాత్రం అనుకోకూడదండి. గుర్తుంచుకోండి, 6 నెలల మొదలు పెరుగుతున్న కొద్దీ చక్కటి పోషకాహారం పిల్లల ఆరోగ్యానికి పునాది. ప్రోటీన్స్ ఇవి ముఖ్యంగా పాలు, పాల పదార్థాలు, పప్పు దినుసులు, మాంసాహారంలో అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్ అధికంగా ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ను కూడా క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేయాలి. అసహజమైన ఆహారాలను, ముఖ్యంగా కలర్డ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. ఇక స్కూల్కి వెళ్లే పిల్లలలో కడుపుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల సాధారణ వాంతులు కావచ్చు. కాబట్టి ఆరోగ్యమైన ఆహారాన్ని తినడానికి వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నవజాత శిశువులు మొదలు పెద్ద పిల్లల దాకా వాంతులైనప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. వాంతులు ఆగకుండా అవుతూ నోరు పొడియారిపోవడం, నాలుక పిడచకట్టుకుపోవడం, ఏడుస్తున్నా కన్నీళ్లు రాకపోవడం, మూత్రం రావడంలో ఇబ్బంది, చికాకుగా ఏడవడం, నిస్సత్తువ, విపరీతమైన కడుపు నొప్పి, తలనొప్పితో పాటు మెడ వంచలేకపోవడం, వాంతులు, ఆకుపచ్చటి రంగులో వాంతులు, రక్తపు వాంతులు, ఆగని విరేచనాలు, తీవ్రమైన జ్వరంతో పాటుగా వామిటింగ్స్ 48 గంటల పాటు కట్టడి కాకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. చూశారుగా వివిధ వయసుల్లో పిల్లల్లో వాంతులు అవటం వెనుక కారణాలు, అందులో వేటిని సీరియస్గా పరిగణించాలి, సాధారణ వాంతులు కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో పిల్లల్లో అయ్యే వాంతుల గురించి మీకు చక్కటి అవగాహన కల్పించామని ఆశిస్తున్నాం. మరొక హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.